హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, 2000 పెట్టి కొంటే వచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ అదే సేమ్ క్వాలిటీతో జూడియోలో హాఫ్ రేట్ కన్నా తక్కువ రేటుకి సేల్ చేస్తున్నారు. ఇది జూడియోకి ఎలా సాధ్యమవుతుంది? జూడియోకి సంబంధించి టీవీలో కానీ సెలబ్రిటీస్ ద్వారా కానీ ఒక్క యాడ్ అయినా చూసారా? ఏంటి వీళ్ళ స్ట్రాటజీ? ప్రతి 2 డేస్కి ఒక షాప్ని ఇండియాలో ఏదో ఒక సిటీలో స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? 49 రూపీస్తో స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ప్రైస్ 999గా ఉంటూ క్వాలిటీ ప్రొడక్ట్స్ని వాళ్ళు ఎలా సేల్ చేయగలుగుతున్నారు? ఇలాంటి చాలా విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, జూడియో సక్సెస్ గురించి తెలుసుకోవాలంటే హిస్టరీలో కొంచెం వెనక్కి వెళ్లాల్సిందే. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ప్రొడక్ట్స్ మనం ఇతర దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇక కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అయితే పూర్తిగా ఇతర దేశాల మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళం. ఇది నచ్చని అప్పటి ప్రధాని నెహ్రూ గారు ఇండియాలో కూడా ఒక కాస్మెటిక్ ప్రొడక్ట్ సంబంధించిన ఒక కంపెనీ పెడితే బాగుంటుందని అప్పటి టాటా చైర్మన్ అయినటువంటి జేఆర్డి టాటా గారితో డిస్కస్ చేసి చాలా మంది వినే ఉంటారు లాక్మీ అనే బ్రాండ్. ఈ బ్రాండ్ నేమ్తో 1952లో కాస్మెటిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీగా ఈ టాటా గ్రూప్ స్టార్ట్ చేసింది. అలా 1952 నుంచి దాదాపు 1990 వరకు రన్ చేసి ఇక ఈ బిజినెస్ని ఎక్కువ కాలం రన్ చేయలేమని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్కి అమ్మేసింది. అలా వచ్చిన లాభం 400 కోట్లు. టాటా గ్రూప్ ఈ 400 కోట్లని ఇన్వెస్ట్ చేస్తే ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే ఇన్వెస్ట్ చేయాలని దాదాపు 8 సంవత్సరాలు వెయిట్ చేసి ట్రెంట్ అనే పేరుతో ఒక ఫ్యాషన్ రిలేటెడ్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది. అలాగే ఈ ట్రెంట్ కంపెనీని పేరెంటల్ కంపెనీగా చేస్తూ చాలా బ్రాండ్స్ని రిలీజ్ చేసింది మార్కెట్లో ఈ టాటా గ్రూప్. అలా 2016లో వచ్చిన మరో కంపెనీయే ఈ జూడియో. బెంగళూరులో సెప్టెంబర్ 2016లో ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేసిన జూడియో లాస్ట్ 1 ఇయర్ నుండి ప్రతి 2 డేస్కి ఒక బ్రాంచ్ని ఇండియాలో ఏదో ఒక సిటీలో స్టార్ట్ చేస్తుంది. మరి ఇంత సక్సెస్ జూడియోకి ఎలా పాసిబుల్ అయిందో 1 by 1 ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, నో డిస్ట్రిబ్యూటర్ అండ్ మౌత్ పబ్లిసిటీ. ఒక కంపెనీ తన ప్రొడక్ట్ తయారు చేయడానికి 90 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. తన లాభం ఇంకో 10 రూపీస్ వేసుకుంటే 100 రూపాయలకి మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. కానీ ఇది డైరెక్ట్గా కస్టమర్ చేతికి వెళ్ళదు. మధ్యలో డిస్ట్రిబ్యూటర్, అక్కడి నుండి రిటైలర్, ఆ తర్వాత కస్టమర్కి చేరుతుంది. దీనితో పాటు ఆ ప్రొడక్ట్ గురించి కస్టమర్కి తెలియటానికి సెలబ్రిటీస్ ద్వారా యాడ్స్, యాడింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఇలా కస్టమర్ కొనడానికి మధ్యలో చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఇదంతా దాటుకొని 100 రూపాయల ప్రొడక్ట్ కస్టమర్ చేరడానికి 400 నుంచి 500 రూపాయలు అవుతుంది. కానీ జూడియో దీనికి పూర్తిగా విభిన్నం. మీరు ఎప్పుడైనా యాడ్లో జూడియో పేరు చూసారా? మరి మీకు ఎలా తెలిసింది జూడియో గురించి? మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ద్వారానే తెలిసింది కదా. ఇదే వాళ్ళ స్ట్రాటజీ, మౌత్ పబ్లిసిటీ. అలాగే ఇలాగ చెప్పిన పాయింట్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్, రిటైలర్స్ కూడా జూడియోకి ఉండరు. డైరెక్ట్గా కంపెనీ టు షోరూమ్కి ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మధ్యవర్తులకి వెళ్ళే మనీ సేవ్ అవుతుంది. నెంబర్ 2, జూడియో ఫ్రాంచైజ్. జూడియో ఫ్రాంచైజ్ బిజినెస్ని ఆఫర్ చేస్తుంది. అలాగే ఫ్రాంచైజ్కి కావాల్సిన ఇనిషియల్ సెటప్, ప్రొడక్ట్స్ అన్నీ జూడియోనే సప్లై చేస్తుంది. దీనివల్ల డబ్బులుండి బిజినెస్ తెలియని వాళ్ళకి ఒక మంచి స్టార్టప్ బిజినెస్గా ఈ జూడియో యూజ్ అవుతుంది. నెంబర్ 3, లెస్ ప్రాఫిట్స్ అండ్ మోర్ సేల్స్. ఏదైనా ఒక వస్తువు జూడియోలో 100 రూపాయలకు అమ్ముతున్నారంటే 38 రూపాయలు ఓవరాల్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ 38 రూపీస్లో జూడియో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి 16 రూపీస్ ఇస్తూ రిమైనింగ్ 22 రూపీస్ జూడియో బ్రాండ్ వాల్యూ కింద తీసుకుంటుంది. తక్కువ లాభంతో ఎక్కువ సేల్ చేస్తూ లాంగ్ రన్లో ఎక్కువ లాభాన్ని క్యాచ్ చేసుకుంటుంది. నెంబర్ 4, లో కాస్ట్. మీరు ఇంకెప్పుడైనా జూడియోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, 70% ప్రొడక్ట్స్ బిలో 500 రూపీస్వే. అలాగే యూత్ ఎక్కువగా ఉండే ప్లేస్లలో, అది కూడా సిటీలోనే ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే జూడియోలో దొరికే ప్రతి ఐటమ్ మేక్ ఇన్ ఇండియావే. మనం ఎవరమైనా సరే కొత్త బట్టలు కొనాలంటే క్వాలిటీతో పాటు మనం ఎఫర్ట్ చేయగల ప్రైస్లో దొరకాలనుకుంటాం. కానీ అదంత ఈజీ కాదు. మన దేశంలో ఫ్యాషన్ అంటే 2 వర్గాలు. ఒకవైపు హై ఎండ్ బ్రాండ్, జేబులు ఖాళీ చేసేవి. మరోవైపు ధర తక్కువ బట్టలు, క్వాలిటీ లేనివి. కానీ నాకు తెలిసి పేరు మోసిన బ్రాండ్ కంపెనీలలో ధర తక్కువ, క్వాలిటీ ఎక్కువ అంటే జూడియో ఒక్కటే. టాటా అంటే కేవలం ఒక బిజినెస్సే కాదు, సమాజానికి సేవలు చేయడం, ఒకరికి ఆదర్శంగా ఉండటం. ఇది టాటా గ్రూప్ యొక్క తత్వానికి నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.